నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్న ప్రభుత్వ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా ప్రభుత్వ బిల్డింగ్లను మార్చాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా. అది ఒక మంచి పరిణామమే. ఎందుకంటే ప్రభుత్వానికి అనవసర ఖర్చులు తగ్గించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా జడ్చర్లలోని కొన్ని బిల్డింగ్స్ కూడా ప్రైవేట్లో ఉన్నవి ప్రభుత్వ బిల్డింగ్లు మార్చాలని అమలు చేయడం జరుగుతుంది. అయితే అందులో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ సంబంధించి సబ్ రిజిస్ట్రార్ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెండు కూడా ఓల్డ్ హాస్పిటల్ మార్చాలని ఒక జీవో రావడం జరిగింది. మరి దాని విషయంలో ఈరోజు ఇక్కడ వచ్చి పరిశీలించి సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారిని సరైన సూచన ఇవ్వడానికి రావడం జరిగింది. అలాగే ఇప్పటి చెప్పడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ కానీ డాక్టర్ రైటర్స్ కానీ ఎమ్మెల్యే గారిని కూడా కలిస్తే వారు కూడా దీన్ని ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంచాలని సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడడం జరిగిందని చాలా సంతోషం. నేను అదే సూచన చేస్తూ ఉన్నాను. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు చాలా కన్వీనియంట్గా సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఉంది, షాప్స్ ఉన్నాయి. అందరు కూడా వచ్చే వాళ్ళకు రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి బాగుంది. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ కానీ ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా మంచిగా. అయితే పాత హాస్పిటల్ అయితే ఉందో అది చాలా ఇరుకు స్థలంలో ఉంది. ఇప్పుడే ఆ ఏళ్ళ సమయం బాగా ట్రాఫిక్ ఉంటుంది. వెహికల్స్ ఒక్క వెహికల్ కూడా పెట్టడానికి లేదు. ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్కు దాదాపు 4-5 కార్లు వస్తాయి. ఇంత పెద్ద స్థలం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంది. అక్కడ ఇరుకు స్థలం ఉంది, ఇబ్బంది అవుతుంది పార్కింగ్ కాబట్టి. అది డాక్యుమెంట్ ఐటమ్ షాప్స్ లేవు. ఏ రకంగా చూసినా పబ్లిక్ ఇన్కన్వీనియంట్ అవుతుంది, వీళ్ళ స్టాఫ్ కూడా ఇన్కన్వీనియంట్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్ అనేది మనం చాలా రోజులు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ అర్బన్ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయి ఉన్నాయి. మరి దాన్ని ప్రభుత్వ హాస్పిటల్ ఓపీ అవసరం ఆ ఏరియా ప్రజలకి. ఎట్లయితే మనం జడ్చర్ల దగ్గర అర్బన్ హెల్త్ సెంటర్ అయితే బస్తీ దవాఖాన పెట్టినామో ఆ ఏరియా వాళ్ళందరూ కూడా అక్కడనే ఓపీ చూపించుకోవడానికి చిన్న జ్వరం వస్తున్నా ఏదైనా చూపించడానికి అవకాశం. అని పాత బాధల వల్ల కానీ ఈ ప్రాంతం వల్ల కానీ ఉన్న హాస్పిటల్లో పాత హాస్పిటల్లో ఓపీ నడిపిస్తే బస్తీ దవాఖాన అక్కడ పెట్టితే ఈ ప్రాంత ప్రజలకు లాభం అవుతుంది, ఇబ్బంది లేకుండా అవుతుంది. దాంతోపాటు అక్కడ హోమియో హాస్పిటల్ కూడా ఉండే గతంలో. మరి ఈ మధ్య అది కూడా సిమ్ చేసినని తెలిసింది. మరి అది కూడా అక్కడే ఉంటేనే ఓపీ మరియు బస్తీ దవాఖాన తర్వాత హోమియోపతి హాస్పిటల్ అక్కడ ఉంటే ఈ ప్రాంత ప్రజలకు లాభం అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను, సూచిస్తా ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 1 year ఇక్కడే పెట్టి లోపల ఆల్రెడీ సబ్ రిజిస్ట్రార్ బిల్డింగ్ శాంక్షన్ అయి ఉన్నాయి, అమౌంట్ కూడా శాంక్షన్ అయి ఉంది. మరి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని సఫిషియెంట్ ప్లేస్ తీసుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా పార్కింగ్ ఇబ్బంది కాకుండా స్థలం చూసి అక్కడ బిల్డింగ్ కట్టిన తర్వాత షిఫ్ట్ చేస్తే సంతోషం. అది 6 నెలలు కడతారా, సంవత్సరం కడతారా, అది ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా త్వరలో కట్టాలని ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏమి రాజకీయాలు మీరు కూడా మీడియా మిత్రులు కోరేది ఏం కాంట్రవర్సీ రాయాల్సి లేదు. మీరు అనవసరంగా ఇది అన్నారు అది అన్నారు అనేది లేదు. జస్ట్ అందరి కన్వీనియంట్ కొరకు ఇక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఇక్కడ రావడం జరిగింది, చూడడం జరిగింది. ఈ ఇబ్బందులు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలని అనుకుంటా ఉన్నాం. అంటే డిఆర్ఓ గారితో మాట్లాడతాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం, ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలి. అందరం కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుందామని కోరుతూ చెప్తా ఉంది. మరి ఎంబడే దీని మీద సిట్టు కాకుండా ఒక నిర్ణయం తీసుకొని రెండోది పాత హాస్పిటల్ కూడా ఓపీ స్టార్ట్ చేసి ఇక్కడ బస్సు దవాఖాన పెడితే అక్కడ కూడా వాళ్ళకి కన్వీనియంట్ కాబట్టి ఈ 2 నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ మార్చితే వాళ్ళకి పెద్ద అవసరం లేదు, మార్చుకొని దాంట్లో ఏ అభ్యంతరం లేదు, మార్చుకొని. ఇది చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ సంబంధించింది. వందల మంది వస్తారు ఇక్కడ. ఒక రీసెంట్ అంటే 4-5 కార్లు మినిమం వస్తాయి. రెంట్ కూడా ఇప్పుడు సబ్ చేస్తా అంటే పెద్ద రెంట్ లేదు, అది 60,000 అంట.
60,000 అనేది నెతికి నేర్చుకొని చేయడానికి కూడా రెడీ ఉన్నారంట. అయితే దాంట్లో ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే అతను కాన్సెంట్ ఇవ్వాలంట. అవసరం ఎమ్మెల్యే గారు మాట్లాడతా, నేను కూడా మాట్లాడతా, ఆ బిల్డింగ్ ఓనర్ చెప్పి ప్రభుత్వానికి 1 year మేము ఫ్రీగా ఇస్తామని కాన్సెంట్ ఇస్తే ఆ రెంట్ ఏదో 700 మీరు కాకుండా మేము కూడా దాన్ని మీకు కూడా మేము ఏమైనా పే చేస్తాం, దాని ఇబ్బంది ఏం లేదు. కాకపోతే 1 year వరకు ఇక్కడ ఉంచుదాం అని ప్రభుత్వానికి కోరుతున్నాం. చేయకుండా దీనికంటే ముఖ్యం హాస్పిటల్ దగ్గర ఆడకనే ఇబ్బంది అవుతుంది. లిఫ్ట్ చేస్తే అసలు పార్కింగ్ లేదు, అటు ఉన్నదానికి ఇబ్బంది అవుతుంది, పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. సంత ఉంటుంది, వెహికల్ ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అది దొంగతనాలు చేయండి. లావాదేవీలు ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా సెక్యూరిటీ చార్జ్ అది ఆలోచించాలి. మళ్ళీ ఒకసారి మీడియా మిత్రులకు నో కాంట్రవర్సీ, మీరు ఏదో రాసి సవాళ్ళు ఏం లేవు. వీడియో సూచన మాత్రం ఇది, దాని ప్రకారం రాయండి. ఎందుకంటే నలుగురు మంచి జరగాలంటే మళ్ళీ మీరు ఏమన్నా రాసిందా? మేము ఇంకా ఏం రాయాలి సార్, మేము ఇంకా దాన్ని ఎందుకంటే కదా ముందు మీరు అదైతే బాగా రాసిందా? గోల్డ్ది ఇస్తే బాగా గవర్నమెంట్ గ్రామ పంచాయతీ అదే మున్సిపాలిటీ ఇప్పుడున్న మున్సిపాలిటీ ఇప్పుడు ప్రస్తుతం అంటే అది వాళ్ళు కొత్త ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ అది ఇది రోడ్ గవర్నమెంట్ అది రెగ్యులేషన్ అది గవర్నమెంట్ అంటే మనకి ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి లెటర్ తయారు చేశారు. అందులో ఈ 2 ఉన్నాయి కాబట్టి మాకు ఇక్కడ రెనోవేషన్ అది సరే, అది బయట చూస్తే ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, అక్కడైతే పార్కింగ్ అలాగే ఇవన్నీ కూడా ఇలా అలాట్ చేస్తున్నారు కదా, మాకు రోజు రాయాలి వాళ్ళకి. రెంట్ ఎంత అప్రాక్సిమేట్ 60,000. చిన్న రెంట్ రైతులు కట్టడానికి కూడా బేడీగా రెడీ అయ్యారు సార్. ఇది అంటే ఇది అలాట్ కాకుండా సార్ ఒక గవర్నమెంట్ ఒక పాలసీ ఇచ్చారంటే ఏమన్నా ఫ్రీ రెంటెడ్ ఇస్తారా ఒక 1 year 2 year కానీ ఒక లెటర్ అప్పుడు నేను వచ్చేస్తాను వాళ్ళ లేకపోతే మనకు సర్వీస్ స్టార్ట్ వీళ్ళకి అడిగినారు. నేను మరి ఇప్పుడు ఓనర్స్కి అడిగాను, వాళ్ళు మేము ఇయ్యము ఫ్రీ రెంట్ అని చెప్పి. అంటే ఓనర్ కన్సెంట్ ఇవ్వాలి. ఓకే, అంటే ఇది అలాట్ కాకముందు అంటే ఆ ఫ్రీ రెంట్ ఎక్కడైతే కన్సెంట్ ఇచ్చినారో వాళ్ళకి అలాట్ చేయలేదు. తర్వాత అచ్చా అట్లుంటే మరి ఇప్పుడు ఇల్లే కట్టుకుంటూ ఉంటారు కాబట్టి అదే సొల్యూషన్ ఆలోచిద్దాం. ఓనర్ కాన్సెప్ట్ ఇవ్వాలి కదా. మనము ఇట్లా ఉందని చెప్పేసి టీఆర్కి చెప్పుకుంటాం. సార్ కూడా ఫోన్ చేస్తున్నారు ఎమ్మెల్యే టీఆర్తో మాట్లాడుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.